శ్రీమాత్రే నమః. ఈరోజు యజ్ఞోపవీతం గురించి ఒక చిన్న విషయం చెప్పుకుందామండి. యజ్ఞోపవీతాన్ని ఏ పరిమాణంలో తయారు చేసుకోవాలి, అదేవిధంగా ఏ పరిమాణంలో తయారు చేసినటువంటి యజ్ఞోపవీతాన్ని ధరించాలి అన్న దాని గురించి సాముద్రిక శాస్త్రం చాలా చక్కగా వివరించింది. పృష్ఠదేశే చ నాభ్యాంచ ధృతం యద్విందతే కటిం తద్ధార్యముపవీతం స్యాత్ నాతిలంబం నచోచ్ఛ్రితం ఆయుర్హరత్యతిహ్రస్వం అతిదీర్ఘం తపోహరం యశో హరత్యతి స్థూలం అతిసూక్ష్మం ధనాపహం. అంటే యజ్ఞోపవీతం నడుము వరకు మాత్రమే ఉండాలి అని శాస్త్రం చెప్తుంది. దానికంటే పైన కానీ క్రింద కానీ ఉండకూడదు అని చెప్తారు. మరీ చిన్నగా ఉంటే ఆయుక్షీణం, మరీ పొడవుగా ఉందనుకోండి చేసినటువంటి పూజ తపస్సు నశిస్తాయి అంటారు. లావుగా ఉంటే కీర్తి అంతరిస్తుంది అని చెప్తారు. అలాగే మరీ సన్నగా ఉంటే ధన నష్టమవుతుంది అని చెప్తారు. నిజానికి యజ్ఞోపవీతాన్ని ధరించే సమయంలోనూ అలాగే యజ్ఞోపవీతాన్ని తొలగించేటువంటి సమయంలో నిర్దిష్ట మంత్రాలు తప్పక పఠించాలి అని చెప్తారు. మంత్ర పఠనం కాకుండా యజ్ఞోపవీత ధారణ కానీ విసర్జన కానీ పనికిరావు అని పెద్దలు చెప్తారు. నిజానికి యజ్ఞోపవీతాన్ని పరిహాసంగా ఎప్పుడూ కూడా వాడకూడదండి. శ్రీమాత్రే నమః.